ఆదిత్యకి ఊహించని షాక్ ఇచ్చిన మిథున. ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నువ్వుంటే నా జతగా సీరియల్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం. ఇంకా త్రిపుర అయితే మిథున వాళ్ళ వదిన, ఇలాంటి వాళ్ళ మిథున నువ్వు ఇష్టపడింది, ఇలాంటి తాగుబోతున్నా నువ్వు నేనుంటాను సంతోషంగా అని అనుకుంటున్నావు అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే ఇంకా హరివర్ధన్ కూడా చాలా సీరియస్ అయిపోతూ ఉంటాడు. మిథున, కేవలం నేను నీ మాట విని ఇతన్ని ఇంట్లోకి రానిచ్చాను. మొన్న చూసావు కదా పోలీసు ఎలా అవమానించాడో నన్ను. ఎస్ఐ, ఇతను మీ అల్లుడా, ఈ రౌడీ మీ అల్లుడా అని చెప్పేసి ఎంత అవమానంగా మాట్లాడాడో నీకు గుర్తుంది కదా. అలాంటి వాడిని నేను ఇంట్లో రానిచ్చినందుకు నాకు బాగానే బుద్ధి చెప్తున్నారు. ఇదంతా ఇంట్లోకి రానివ్వడం నా తప్పు అని చెప్పేసి ఖచ్చితంగా నేను దీనికి ఎండింగ్ అయితే ఇస్తాను అని చెప్పేసి అక్కడ నుండి అయితే సీరియస్గా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత లలిత అయితే, హరివర్ధన్ వాళ్ళ ఆవిడ లలిత అయితే, అమ్మ మిథున, జరిగిందేదో జరిగిపోయింది, అల్లుడు గారిని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది. అక్కడ నుండి వెళ్ళి హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి, ఇవ్వండి కోపం తెచ్చుకోకండి, ఎందుకంటే అల్లుడు గారు తెలియక చేశారు, అయినప్పటికీ చెప్పారు కదా అల్లుడు గారు, నేను కావాలని చేయలేదు అని చెప్పేసి చెప్పారు కదా, ఇంకా మీరు సీరియస్ అవ్వకండి అని చెప్పేసి హరివర్ధన్తో అంటూ ఉంటుంది లలిత. అప్పుడైతే ఇంకా హరివర్ధన్, ఏంటి లలిత, ఇది నా కోపంలో కనిపిస్తుందా, ఇది నా బాధ, నా కూతురు అలాంటి వాడితో జీవితాన్ని పంచుకోబోతుందనే బాధ నీకు అర్థం కావట్లేదు లలిత. ఈరోజు ఇలా తాగి ఉన్నాడు, అదే రోడ్డు మీద వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వస్తున్నప్పుడు తిని తాగి ఉన్నప్పుడు నా కూతురుని ఏమైనా చేస్తే నా కూతురికి ఏమైనా ప్రమాదం వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ తాగుబోతువాడ బాధ్యత వహించేది? ఆ బాధ నీకు అర్థం కావటం లేదా అని చెప్పేసి సీరియస్ అయిపోతూ ఉంటాడు. ఇంకా ఈలోపు అయితే మిథున దేవాని తన రూమ్లోకి తీసుకువెళ్ళి ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా తెల్లవారగానే దేవా అయితే మిథునకి సారీ చెప్తాడు. సారీ చెప్పగానే మిథున చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంటి మిథున, ఏంటి దేవా, నువ్వు నాకు సారీ చెప్పావా, నాకు చాలా సంతోషంగా ఉంది దేవా, నువ్వు సారీ చెప్పడం అంటే అని చెప్పేసి మిథున చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. వెళ్ళి దేవాని హగ్ చేసుకొని సంతోషపడిపోతూ ఉంటుంది. నువ్వు సారీ అని నాకు చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది దేవా, ఐ లవ్ యూ అని చెప్పేసి వెళ్ళి దేవాని హగ్ చేసుకోగానే ఆదిత్య వచ్చి చూస్తాడు. చూసి, ఏంటి ఇలా జరిగింది, తాగాడు అని చెప్పేసి మిథున అసహ్యించుకుంటుందంటే ఇలా జరిగింది ఏంటి? అయినా మిథునకు తాగుబోతులు అంటే ఇష్టం ఉండదు కదా, కానీ దేవా విషయంలో ఎందుకు ఇలా భరిస్తుంది? ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేసి దేవాని ఇంట్లో నుండి పంపించి వేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మనసులో. ఈలోపు అయితే ఇంకా టిఫిన్ చేయడానికి మార్నింగ్ అందరూ కూర్చొని ఉంటారు. ఇంకా వంటగదిలోకి అయితే వెళ్తుంది మిథున. వెళ్ళి, అమ్మ ఇవ్వమ్మా, నేను సర్వ్ చేస్తాను, నేను పెడతాను, డైనింగ్ టేబుల్ మీద ఇవ్వు అని చెప్పేసి అనగానే లలిత అయితే, అమ్మ మిథున, నువ్వు అల్లుడు గారిని తీసుకురా, నేను పెడతానులే పర్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడైతే మిథున, అల్లుడు గారిన వద్దులేమ్మా, నేను తనతో మాట్లాడటం లేదు, నేను తాగొద్దని చెప్పాను, ఎందుకంటే నాన్న దృష్టిలో మంచిగా నిరూపిద్దామని నేను తీసుకుని వస్తే ఇలా తాగాడు, అందుకని చెప్పేసి నేను మాట్లాడడం లేదు దేవాతో అని చెప్పేసి మిథున అంటూ ఉంటుంది. అది విన్న లలిత, అలా అనకూడదమ్మా, భార్యాభర్తల గొడవలు రూమ్లోనే ఉండాలి, బయట వరకు రాకూడదు, వాళ్ళు ప్రతి సంతోషాన్ని పంచుకోవాలి, అలాగే ప్రతి బాధను కూడా పంచుకోవాలి అని చెప్పేసి చెప్పగానే, సరే అమ్మా, నేను పిలుచుకుని వస్తాను దేవాని, నువ్వు సర్వ్ చేసే అని చెప్పేసి లలితకు చెప్తుంది. ఇంకా అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చోగానే ఇంకా త్రిపుర అంటూ ఉంటుంది వాళ్ళ ఆయనతో, ఏమండి, నాకు తెలిసైతే దేవా బయటికి రాడు, ఎన్ని సిగ్గున్నవాడైతే పౌరుషం ఉన్నవాడైతే ఈరోజు టిఫిన్కి రాడు, ఎందుకంటే రాత్రి అంతమంది ముందు అంత అవమానించాం కదా, ఈరోజు అయితే బయటకు వచ్చే ఛాన్సే లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే దేవా అయితే లుంగీ కట్టుకొని షర్టు మీద బయటకు వస్తాడు. ఆ లుంగీ అవతారాన్ని చూసి హరివర్ధన్ ఒక్కసారిగా చిరాగ్గా పెట్టేస్తూ ఉంటాడు మొహం. ఇంకా త్రిపుర అయితే, ఏమండి, ఏంటి వీడికి సిగ్గు లేదా ఏంటి, రోషం ఉన్నవాడైతే బయటికి రాడు కదా, వీడెందుకు మళ్ళీ బయటకు వస్తున్నాడు ఇంత ధైర్యంగా అని చెప్పేసి త్రిపుర అంటూ ఉంటుంది. ఇంకా దేవా వచ్చి, మిథున, నాకు ఆకలేస్తుంది, ఆ దోశలు ఇటు పెట్టు, నాకు చాలా ఆకలిగా ఉంది, కడుపులో ఎలుకలు పిల్లలు పరిగెడుతున్నాయి అని చెప్పేసి దేవా చెప్పగానే మిథున అయితే, కూర్చోదేవా, నేను నీకు టిఫిన్ పెడతాను అని చెప్పేసి
కూర్చోబెట్టి టిఫిన్ పెడుతుంది. అలా టిఫిన్ పెట్టగానే దేవ అయితే చాలా అసహ్యంగా తింటూ ఉంటాడు. అది చూసిన హరివర్ధన్ అయితే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. లలిత ఇంకా ఏవండి ఏవండి ఎందుకండి వెళ్ళిపోతున్నారు తినకుండా, రండి కూర్చోండి అని చెప్తూ ఉంటుంది. అయినా సరే హరివర్ధన్ అయితే తను చూస్తుంటేనే నా కడుపు నిండిపోయింది, నేను ఇంకా తినాల్సిన అవసరం లేదు అని చెప్పేసి హరివర్ధన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈలోపు త్రిపుర అలాగే రోహిత్ వాళ్ళ ఆయన కూడా టిఫిన్ చేయకుండానే లేచి వెళ్ళిపోతూ ఉంటే లలిత వాళ్ళని ఆపుతుంది. లేదత్తయ్య ఇలా చూస్తుంటేనే నాకు చాలా అసహ్యంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు త్రిపుర వాళ్ళు. ఇంకా త్రిపుర అయితే వాళ్ళ మావయ్య హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి, మావయ్య నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అని చెప్తుంది. అలా చెప్పగానే హరివర్ధన్ అయితే ఏంటమ్మా ఏమనుకుంటున్నారు చెప్పండి అని చెప్పగానే ఇంకా త్రిపుర ఇలా చెప్తూ ఉంటుంది. మావయ్య వీడున్న చోట మేము ఉండలేము, ఆ తాగుబోతుడు ఏం మాట్లాడతాడో ఎలా ఉంటాడో ఎప్పుడు తాగుతాడో ఎవరికి తెలియదు, కాబట్టి నేను రోహిత్ అయితే ఇంట్లోండి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము, తను ఉన్న కొన్ని రోజులు కూడా మేము బయట ఎక్కడైనా ఉంటాం మావయ్య అని చెప్పేసి హరివర్ధన్కి చెప్పగానే హరివర్ధన్ అయితే ఎందుకమ్మా అలా చేస్తున్నారు, ఇది మీ ఇల్లు, తను చుట్టంగానే వచ్చాడు చుట్టంగానే వెళ్ళిపోతాడు, తను వారం రోజులు కూడా నేను తనని ఇంట్లో నుండి ఉండనివ్వను, ఇంట్లో నుండి తనను బయటికి పంపించేస్తాను, తనంతట తానుగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళేలాగా నేను చేస్తాను, మీరు కంగారు పడకండి అని చెప్పేసి హరివర్ధన్ అయితే ఇంకా ధైర్యం చెప్తూ ఉంటాడు. ఈలోపు అయితే ఇంకా ఆదిత్య బయట ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరిని నేను ఎంత వేరు చేద్దాం అనుకుంటున్నా సరే వీళ్ళిద్దరూ ఒకటైపోతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఈలోపు అయితే ఇంకా మిథున దేవాని రూమ్లోకి తీసుకుని వెళ్ళి దేవా అని చెప్పేసి ఏడ్చుకుంటూ అడుగుతుంది. మిథున నువ్వు బాధపడకు, నువ్వు బాధపడతావనే కదా నేను ఇంటికి వచ్చాను, అలాంటిది నువ్వు నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా బాధపడుతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది, నువ్వు ఏడవద్దు మిథున అని చెప్పేసి దేవా అయితే మిథునను ఓదారుస్తూ ఉంటాడు. దేవా నేను నీకు ముందే చెప్పాను, ఎందుకంటే నాన్నకి మంచి పేరు నీ మీద ఇది మంచి మనసు అని నేను నిరూపిస్తానని చెప్పేసి ఇంటికి నేను తీసుకుని వచ్చానే కానీ వచ్చిన దగ్గర నుండి కూడా వాళ్ళకి నీ మీద చెడు అభిప్రాయమే కలుగుతుంది. నేను అప్పటికీ చెప్పాను నీకు తాగొద్దు దేవా, ఈ వారం రోజులు దయచేసి మందు ముట్టుకోవద్దు, నాన్నకి ఇష్టం ఉండదని చెప్పాను, అయినప్పటికీ కూడా నువ్వు ఇలా తాగొచ్చావు, అసలు ఏం జరిగింది చెప్పు దేవా అని చెప్పినప్పుడు మిథున అది అని చెప్పేసి ఇంకా ఆదిత్య గురించి మొత్తం చెప్పేస్తూ ఉంటాడు. ఆదిత్య నన్ను ఇలా రెచ్చగొట్టాడు, అప్పటి వరకు నేను ఎంత వెతికినా దొరకని మందు బాటిలు నేను అలా బాధపడుతూ వెనక్కి తిరిగేసరికి అక్కడ గోడ మీద ఉంది. అప్పుడు నేను మందు బాటిల్ని చూడగానే ఆగలేక తాగేశాను, ఆ బాటిల్ అక్కడ ఎవరు పెట్టారో నాకు తెలియదు, కావాలనే నాతో తాగించాలని ఆ బాటిల్ అక్కడ పెట్టారు అని చెప్పగానే ఇంకా మిథున అయితే చూసావా దేవా, నీ మీద అందరూ నెగిటివ్గానే ఉన్నారు, నేను ఒక్కదాన్ని మంచిగా కలపాలి ఈ కుటుంబంతో అని ఆలోచిస్తుంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మా అమ్మ మా చెల్లి తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా నిన్ను మా నాన్న దృష్టిలో బ్యాడ్గా చేయాలని చూస్తున్నారు, నీ మీద ఉన్న మంచి అభిప్రాయాన్ని తీసేసి చెడు అభిప్రాయాన్ని కలిగిద్దామని చూస్తున్నారు, కాబట్టి నువ్వు ఇప్పటి నుండైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి జాగ్రత్తగా చెప్తూ ఉంటుంది.